అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కార్పొరేషన్ వాళ్ళతో ఇక్కడ గుంత తవ్వేశారు, 4 నెలలు అయింది. సో మాకు ఇక్కడ ఇది బిజినెస్ ఏరియా అయినా మాకు పోవడానికి దారి లేదు, ఏం లేదు, అసలు ఏంటనేది అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ స్మెల్ అయితే విపరీతమైన స్మెల్ వస్తుంది, ఓపెన్ చేయలేకున్నాం. మా ఇంట్లో ఒక ముస్లాం ఉంది, వేరే వాళ్ళ ఇంట్లో 3 నెలల నుంచి పెట్టాము. ఆమెను ఇప్పుడు పైకి తీసుకెళ్లాలంటే కూడా మాకు దారి లేదు. ఇప్పుడు ఆమెను ఎలా తీసుకెళ్లాలో మాకు అర్థం కావట్లేదు. అసలు మేము ఎలా సార్, ఇప్పుడు 2 నెలల నుంచి ఆ పైన హౌసెస్ కూడా ఖాళీగా ఉన్నాయి, మేము ఇంట్లోకి కూడా పోవట్లేదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి మా ఇంట్లో వదిలేసుకొని ఇలా తవ్వేసి పెడితే. దీంట్లో స్మెల్ చూస్తే మీరు అసలు ఒకసారి వచ్చి వాచ్ చేయండి, చూడండి అసలు ఇక్కడ ఏంటి ప్రాబ్లం. ఇలా గుంత తవ్వేసాము, వదిలేసాము, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు చూస్తే కదా మీకు అర్థమయ్యేది. మీరు ఆఫీసర్స్ ఇక్కడ దీనికి ఎవరు అనేది మాకు తెలియదు సార్. మాకు ఇక్కడ ఉన్నాము, ఇళ్ళల్లో ఉన్నాము, ఎవరిని అడగాలో తెలియక ఇంకా వెళ్తూ ఉంటే ఆ బాబాని నన్ను అడిగినందుకు ఆయన కార్పొరేషన్ మాతో ఈ సమస్య చెప్పించారు. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉంది, ఆ ముసలోళ్ళు కూడా ఇలా అలా దాటుకుంటూ ఉంటారు, బుల్డోజర్ ఉండే కొద్ది రోడ్డుకి అడ్డంగా పెట్టారు. ఇక్కడ నిన్న 2 పడ్డారు, దాంట్లో కుక్కలు పడిపోతున్నాయి, అవి అరుస్తున్నాయి. అవి కుక్కలు బయటకు వచ్చేంత వరకు దాన్ని మేము క్లియర్ చేసుకుంటున్నాం. ఆ కుక్కర్ నిన్న కట్టెపెట్టి అన్నీ పెట్టి ఇలా దీని పరిష్కారం ఏంటో తొందరగా ఇంతవరకు లేదంటే మీరు ఎప్పుడైనా చేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ మాకు తెలీదు. గుంత మూసేయండి, చేసే రోజు ఓపెన్ చేసుకోండి, మాకు ఇంకా దాని నుంచి ఏం చేయాలో తెలీదు. మీరు చూడండి, ఈ సమస్య పరిష్కారం తొందరగా చేస్తారని అనుకుంటున్నాం సార్. మాకు పోయేదానికి లేదు సార్, ఇప్పుడు మేము వేరే వాళ్ళ ఇళ్ళలో ఉంటున్నాం 2 months నుంచి. ఇప్పుడు దీనికి ఎలా మాకు అసలు సొల్యూషన్ ఏంటో మీరే వచ్చి చూపియండి. ఇంకా దాన్ని మించి ఇంకేం చెప్పాలి. 4 months అయింది. వాళ్ళు ఏమన్నారంటే 1 week అంతా మీకు అయిపోతుంది అన్నప్పుడు మా ఇంట్లో ఉండే ముస్లామని తీసుకొని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాము. ఆమెకు హాస్పిటల్ కానీ ఏదైనా కానీ మాకు ఇబ్బందే కదా. ఇప్పుడు వాళ్ళ ఆ ఇంట్లో మేము ఎక్కడ చూసుకుంటాం ముస్లామని మీరు తీసుకెళ్ళమంటున్నారు. ఆ గుంత మీద నుంచి ఎలా తీసుకెళ్లాలో మాకు తెలియట్లేదు. మాకు అసలు ఆడ స్పేస్ కూడా లేదు, కనీసం ఒక చెక్కలు వేసుకుందామన్న స్పేస్ లేదు. ఏం చేయాలి ఇంకా మాకు అర్థం కావట్లేదు సార్. ఈ సమస్యని మేము కార్పొరేటర్ బాబు అన్నకి మేము తెలియజేసినప్పుడు ఆ అన్న మాకు మీరు చెప్పండి అని చెప్తే నేను ఇంకా ఇలా వచ్చాను. నేను అసలు యాక్చువల్గా ముస్లిం, మేము బయటికి కూడా రాము, కానీ ఇంకా ఈ సమస్యకి ఎలా చేయాలో అర్థం కాక బయటికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. దాదాపు కడపలో 69 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగింది. దాదాపు కొన్ని పనులు అయిపోయినాయి. బస్టాండ్ నుంచి బుగ్గొంగ కాలువ కలపడం జరిగింది. అదే ముత్రాసపల్లి కాలువ కూడా అయిపోయింది. ప్రకాష్ నగర్లోకి వచ్చే లోపల దాదాపు 4 నెలలు ఈ టైంలో దాదాపు ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కాలువ పనులు నత్తనడక నడుస్తున్నాయి. కాలువ పనులు స్టార్ట్ అయ్యి 4 నెలలు అవుతున్నా పూర్తి కానీ ఒక 120 అడుగులు కూడా పూర్తి కానీ వైనం. కార్పొరేషన్ అధికారులు కానీ తర్వాత కాంట్రాక్టర్లు కానీ దీన్ని చొరవ తీసుకొని పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ కాలువ విషయంలో దాదాపు అడుగడుగున తాబేలు నడక వలె నడుస్తున్న ఈ ప్రకాష్ నగర్లో రాజకీయ ఒత్తిళ్ళ లేదా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం కారణమా మాకు అర్థం కావడం లేదు. ప్రకాష్ నగర్ కాలనీ అనేది దాదాపు 300 ఎకరాల్లో కాలువ ఏర్పడడం ఈ చెరువు ఉంది. ఈ చెరువుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలువ తీసపోయి పక్కపల చెరువులో కలిపితే ప్రకాష్ నగర్లో దాదాపు వర్షాలు పడినప్పుడల్లా ఈ వర్షప్రభావం వలన అనేక ఇండ్లు దాదాపు 300 ఇండ్లు 400 ఇండ్లు మునిగిపోవడం జరుగుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి సారు ఒక బహిరంగ సభలో కడప నగరం ఈ విధంగా మునిగిపోతుందని చెప్పి 69 కోట్ల రూపాయలు కడప నగరం ఇవ్వడం జరిగింది. దాదాపు సోమం పనులు కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఇంకా సోమం పనులు ప్రకాష్ నగర్ కాలువ పనులు పూర్తి అయితే మా ప్రకాష్ నగర్ ప్రజలు చాలా హర్షిస్తారు. కానీ ఈ కాలువ పైన అధికారులు కానీ కలెక్టర్ కానీ చొరవ తీసుకొని కాలువ పనులు పూర్తి చేస్తే మేమందరం హర్షిస్తామని. కాలువ పనుల వల్ల అది ఎందుకు అర్థం కావడంలే. 69 కోట్లు శాంక్షన్ ఉంది, ఫండ్స్ కాలువ తోవడం వల్ల వదిలేశారు, గాలికి వదిలేశారు. కాలువ పనులు ఆడ స్లాబ్ పూర్తయింది, ఈ పక్క పూర్తి కాలే. ఆ నీళ్లు వర్షపు నీళ్లు, డ్రైనేజ్ వాటరు, తర్వాత అనేక వాటర్ దాంట్లో కలిసి దోమలు వాసన అన్నీ వస్తున్నాయి. రోగాలు పడుతున్నారు చాలామంది ముసలోళ్ళు. కనీసం బయటికి పోయే పరిస్థితి కూడా హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితులు ఉంది ముసలోళ్ళను. ఎన్ని రోజులని చిన్నపిల్లలు ఈ కట్టెలు వేసుకొని నడుస్తున్న ప్రమాదం ఒకవేళ జరిగితే కింద పడితే ప్రాణాలు హరి అంటారు. ఎన్ని నెలల నుంచి దాదాపు 4 నెలల నుంచి ఇదే మాట చెప్తాను. కొంచెం దూరం పని చేస్తారు, ఆడ స్టాప్ చేస్తారు. దాదాపు 4 months నుంచి కాలువ పనులు 120 అడుగులు కూడా పూర్తి కాలేదంటే మీ దృష్టికి
తేవడం మేము అనుకున్నాము. పత్రికా దృష్టి తీస్తాము, మీడియా దృష్టి తీసుకుతాము. ఆల్రెడీ రేపు సోమవారం కూడా కమిషన్ దృష్టి తీసుకుపోయేసి ఆడనే ధర్నా చేసి కార్యక్రమం పెడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.